Hi friends, welcome back to Swami Current Affairs Classes YouTube channel. ఫ్రెండ్స్ మనం ఈరోజు క్లాసులో ఏంటంటే చాలా చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. అది ఏంటంటే 2021 సంవత్సరంలో అక్టోబర్ 5వ తారీఖు నుంచి అక్టోబర్ 11వ తారీఖు వరకు అనౌన్స్ చేసినటువంటి 2021 నోబెల్ అవార్డ్స్ గురించి ఈరోజు మనం క్లియర్గా చెప్పుకోబోతున్నాం విత్ కోడ్స్తో. అంటే చాలా ఈజీగా గుర్తుపెట్టుకునే విధంగా మనం 2021 నోబెల్ ప్రైజ్ అనేది మనం సింపుల్గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఈ 2021 నోబెల్ ప్రైజ్ విజేతలు ఎవరెవరు, వాళ్ళ దేశాలు ఏంటి, ఏ పరిశోధనకు గాను వాళ్ళకి నోబెల్ అవార్డ్స్ అనేవి రావడం అనేది జరిగింది అనేది ఈరోజు మనం క్లియర్గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్ 2021 నోబెల్ అవార్డ్స్. 2021 నోబెల్ అవార్డ్స్ గురించి మనం ఈరోజు క్లియర్గా చూసుకోవడం అనేది జరుగుతుంది. 2021 నోబెల్ అవార్డ్స్ గురించి మనం చూసుకోబోతున్నాం. అయితే నోబెల్ అవార్డ్స్ పొందినటువంటి భారతీయులకు సంబంధించి ఒక వీడియో మనం క్లియర్గా చేసుకోవడం జరిగింది. అది ఈ వీడియో దగ్గర డిస్క్రిప్షన్లో నేను లింక్ పెడుతున్నా, మీరు చూడండి. అయితే నోబెల్ అవార్డ్స్ అనేది ప్రపంచంలోనే అతి ప్రసిద్ధి చెందిన అవార్డ్స్. ప్రపంచంలోనే అత్యున్నత అవార్డు ఏంటంటే ఈ యొక్క నోబెల్ ప్రైజ్. అయితే నోబెల్ ప్రైజ్లు అనేవి ఆల్ఫ్రెడ్ నోబెల్, స్వీడన్ దేశానికి చెందినటువంటి ఒక గొప్ప వ్యక్తి అయినటువంటి ఆల్ఫ్రెడ్ నోబెల్ అనేటువంటి ఆయన పేరు మీద ఈ నోబెల్ అవార్డ్స్ అనేవి స్థాపించడం అనేది జరిగింది. అయితే ఈ ఆల్ఫ్రెడ్ నోబెల్ అనేటువంటి ఆయన ఎవరు అంటే పేలుడు పదార్థమైనటువంటి డైనమైట్ ని సృష్టించిన లేదా కనుగొన్నటువంటి వ్యక్తి. ఆయన పేరు మీద 1901 సంవత్సరం నుంచి ఏంటంటే ప్రపంచంలో ఈ యొక్క నోబెల్ అవార్డ్స్ ని ప్రదానం చేయడం అనేది జరుగుతుంది. అయితే 2021 నోబెల్ అవార్డ్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. అయితే ఈ యొక్క నోబెల్ అవార్డ్స్ అనేది ఎన్ని రంగాల్లో ఇస్తారంటే 1901 సంవత్సరంలో ప్రారంభించినప్పుడు ఈ నోబెల్ అవార్డ్స్ అనేది 5 రంగాల్లో ఇచ్చేవారు. అవేంటంటే నోబెల్ అవార్డ్స్ లో ఫస్ట్ ప్రెజెంట్ చేసే అవార్డు ఏంటంటే ఆనవాయితీగా వస్తుంది. ఫస్ట్ ఏంటంటే వైద్య శాస్త్రంలో ప్రెజెంట్ చేస్తారు, తర్వాత రసాయన శాస్త్రము, తర్వాత భౌతిక శాస్త్రము, తర్వాత శాంతి, తర్వాత సాహిత్యము, లాస్ట్ లో ఏంటంటే 1969 నుంచి అర్థశాస్త్రంలో నోబెల్ ప్రైజ్ ని ప్రవేశపెట్టారు. మొత్తం 6 రంగాల్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. 1901లో 5 రంగాల్లో ఇస్తే 1969 నుంచి రిక్స్ బ్యాంక్ ఆఫ్ స్వీడన్ యొక్క కేంద్ర బ్యాంక్ అయినటువంటి రిక్స్ బ్యాంక్ ఆఫ్ స్వీడన్ ఏర్పడి 300 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా 1969 నుంచి అర్థశాస్త్రంలో నోబెల్ ప్రైజ్ ఇవ్వడం అనేది ప్రారంభించారు. అయితే ఈ విధంగా నోబెల్ ప్రైజ్ కి సంబంధించి అసలు ఇంట్రొడక్షన్ మనం చూసుకోవడం జరిగింది. భారతీయులు ఎవరెవరికి వచ్చింది అనేది కూడా ఒక వీడియో చేశాను, అది దీనికి నేను డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది. 2021 నోబెల్ ప్రైజ్లు ఎవరెవరికి వచ్చాయనేది మనం క్లియర్ గా చూసుకుందాం. ఫస్ట్ ఏంటంటే కోర్స్ తో చూసుకుందాం. ఫస్ట్ ఏంటంటే ఈజీగా ఫస్ట్ మనం వైద్య శాస్త్రంలో ప్రెజెంట్ చేస్తారన్నాం కాబట్టి 2021లో వైద్య శాస్త్రంలో నోబెల్ అవార్డ్స్ అనేవి ఎవరికి వచ్చాయి అనేది మనం చూస్తున్నట్లయితే, వైద్యం అంటే మెడిసిన్ కదా, చాలా మంది మెంటల్ గా టెన్షన్ పడుతూ ఉంటారు, మెంటల్ గా అప్సెట్ అవుతుంటారు, చీటికి మాటికి కోపం అనేది వస్తుంది. కాబట్టి వైద్య శాస్త్రంలో ఉన్నటువంటి డాక్టర్స్ ఏం చెప్పారంటే, మీరు ఏంటంటే చాలా కూల్ గా చెప్పారు. ఏం చెప్పారంటే వైద్య శాస్త్రంలో ఉన్నటువంటి డాక్టర్లు అందరూ కూడా మీరేంటంటే చీటికి మాటికి కోపపడడం కానీ, చిరాకు, ఫ్రస్ట్రేషన్ అవన్నీ పోవాలంటే మీరు డీజే మ్యూజిక్ అనేది వింటే అంటే మనం చూస్తూ ఉంటాం డీజే మ్యూజిక్, డీజే రీమిక్స్ అని. డీజే మ్యూజిక్ వింటే మీకు ఫటాఫట్ గా మీ కోపము, చిరాకు అన్ని కూడా మాయమైపోతాయి. డీజే మ్యూజిక్ వింటే మీ కోపము, చిరాకు మాయమైపోతాయి. కాబట్టి దీంట్లో వైద్య శాస్త్రంలో గ్రహీతలు ఎవరంటే డీజే మ్యూజిక్ అన్నాం. కాబట్టి డి అంటే డేవిడ్, జే అంటే డేవిడ్ జూలియస్. అయితే ఈ డేవిడ్ జూలియస్ డీజే మ్యూజిక్ వింటే ఫటాఫట్ మని కోపము, ఫ్రస్ట్రేషన్ పోతాయి అన్నాం. కాబట్టి ఫటాఫట్ అంటే చూడండి ఆర్డెమ్ పటాఫటియన్ లేదా పటాఫట్ అన్నాం. కాబట్టి పటాఫౌటియన్. ఇక్కడ చూడండి డీజే అంటే డేవిడ్ జూలియస్, ఫటాఫట్ గా మాయమైపోతుంది ఫ్రస్ట్రేషన్ అన్నాం. కాబట్టి
పటాఫటియన్ లేదా పటాఫౌటియన్. వీళ్ళిద్దరూ కూడా అమెరికా దేశానికి చెందినటువంటి పర్సన్స్. వీళ్ళిద్దరూ కూడా అమెరికా దేశానికి చెందినటువంటి పర్సన్స్. ఈజీగా కోడ్ అనేది డీజే మ్యూజిక్ అనేది వింటే ఫటాఫట్ గా మీ ప్రెస్టేషన్ కోపం అన్ని కూడా మాయమైపోతాయని వైద్యులు చెప్పారు రీసెంట్ ఒక పరిశోధనలో. కాబట్టి డీజే అంటే డేవిడ్ జూలియస్. అలాగే కోపం ఎన్ని పోవాలంటే ఫటాఫట్ గా పోతాయి అన్నాం కాబట్టి పటాఫౌటియన్ లేదా పటాపటియన్ అని గుర్తుపెట్టుకుంటే అయిపోయింది. అయితే వీళ్ళకి ఎందుకు వచ్చింది అనేది మనం చూసుకున్నట్లయితే చూడండి, పరిశోధన. వీళ్ళు దేని మీద పరిశోధన చేశారు? వైద్య శాస్త్రంలో వీళ్ళకి నోబెల్ అవార్డు అనేది ఎందుకు వచ్చింది అనేది మనం చూసుకున్నట్లయితే మన బాడీలో పంచేంద్రియాలు 5 ఉన్నాయి. అంటే కళ్ళు, ముక్కు, చెవి, నాలుక, చర్మం అనేటువంటి పంచేంద్రియాలు మనం ఏంటంటే మనం రుచిని చూస్తున్నాం, వాసన పసిగడుతున్నాం, అలాగే వివిధ రకాలుగా అంటే చెవుల ద్వారా వింటున్నాం. ఈ విధంగా మన మానవ శరీరము ఇంద్రియ గ్రాహకాలను ఏ విధంగా అంటే శరీరము ఇంద్రియ గ్రాహకాలను ఏ విధంగా ఇంద్రియ అనుభూతులను ఏ విధంగా గ్రహిస్తుంది? అనుభూతులు అంటే చెప్పాను ఇప్పుడు, అంటే రుచి, రంగు, వాసన ఏ విధంగా మన శరీరంలో ఉండే అవయవాలు ఇంద్రియ అనుభూతుల్ని ఎలా గ్రహిస్తుంది, అంటే మన శరీరం ఇంద్రియ అనుభూతుల్ని ఎలా గ్రహిస్తుంది. అలాగే మనం చూసుకున్నట్లయితే భౌతిక స్పర్శలు, అంటే ఏదైనా ఒక వస్తువుని మనం తాకినప్పుడు ఇది చల్లగా ఉందా, వేడిగా ఉందా, లేకపోతే మంటని ముట్టుకుంటే మనకు కాలుతుంది, ఇవన్నీ కూడా భౌతిక స్పర్శలు. ఈ యొక్క శరీరము ఇంద్రియ అనుభూతుల్ని ఎలా గ్రహిస్తుందో పరిశోధన చేశారు. అలాగే భౌతిక స్పర్శ అంటే వేడి, చల్ల, అవన్నీ కూడా భౌతిక స్పర్శలను ఏ విధంగా మన మానవ శరీరం ఏ విధంగా వాటిని అర్థం చేసుకుంటుందో, అంటే ఇంద్రియ అనుభూతుల్ని ఎలా గ్రహిస్తుందో, భౌతిక స్పర్శలను ఏ విధంగా భౌతిక స్పర్శలను అర్థం చేసుకుంటుందో అనేది వీళ్ళు పరిశోధన చేయడం అనేది జరిగింది. వీళ్ళు ఏంటంటే మన మానవ శరీరము ఇంద్రియాల ద్వారా ఇంద్రియ అనుభూతుల్ని ఏ విధంగా గ్రహిస్తుంది, అలాగే భౌతిక స్పర్శలను ఏ విధంగా అర్థం చేసుకుని మనకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది, అనే మెథడ్ ద్వారా రిప్లై ఇవ్వడం జరుగుతుంది అనేటువంటిపై వీళ్ళు క్లియర్ గా పరిశోధన చేయడం అనేది జరిగింది. అయితే వీళ్ళు మనం గమనించినట్లయితే ఈ యొక్క పటాఫౌటియన్ అలాగే డేవిడ్ జూలియస్ వీళ్ళిద్దరూ కూడా పరిశోధన చేశారన్నో. వీళ్ళు ఏం చేశారంటే మానవుని శరీరంలో చలిగా ఉంది, చల్లదనం ఉంది అని మనకి ఏ విధంగా తెలుస్తుంది అంటే చలి లేదా చల్లదనాన్ని మనకి తెలిపే విధంగా, అంటే మనకి ఏదైనా వస్తువును ముట్టుకున్నప్పుడు ఇది చల్లగా లేదా చలిగా ఉందని చెప్పడానికి మన బాడీలో ఉన్నటువంటి నాడీ కణాలు అనేవి విద్యుత్ తరంగాలుగా మార్పు చెంది మనం ఏదైనా ఒక వస్తువుని స్పర్శించగానే మన బాడీలో ఉన్నటువంటి నాడీ తరంగాలు అనేవి మెదడుకి వెళ్ళి విద్యుత్ తరంగాలుగా మారి ఇది చల్లగా ఉంది, ఇది వేడిగా ఉందని మనకి సందేశాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి చలి లేదా చల్లదనం గురించి మన బాడీలో తెలియజేసే గ్రాహక కణం ఒకటి ఉందని కనిపెట్టారు. అదేంటంటే TRPM8 అనేటువంటి ఒక గ్రాహక కణం ఉంది. కాబట్టి మన బాడీలో ఆ గ్రాహక కణం ద్వారా మనం ఏంటంటే చలి లేదా చల్లదనం అనేది మనం అనుభవిస్తున్నామని స్పర్శ ద్వారా వాళ్ళు కనిపెట్టడం జరిగింది. అలాగే మిరపలో కాప్సాయిసిన్ అనేటువంటి రసాయనం ద్వారా, మిరపలో ఉన్నటువంటి కాప్సాయిసిన్ అనేటువంటి రసాయనం వల్ల మనం మిరపకాయని నమిలిన వెంటనే మనకి మంట వస్తుంది. ఆ మంట రావడానికి మనకి ఒక జన్యుకణం ఉంది, మానవ శరీరంలో ఒక జన్యుకణం ఉంది, దానివల్ల మనకి మంట అనేది రావడం జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు కనిపెట్టడం జరిగింది. ఆ జన్యుకణం పేరు ఏంటంటే TRPV1 అనేటువంటి జన్యుకణం వల్ల మనం మిరపని తిన్న వెంటనే మనకు కారంగా అనిపిస్తుందని పరిశోధన చేశారు. అలాగే చలి లేదా ఏదైనా ఒక వస్తువును ముట్టుకున్నప్పుడు చలి లేదా చల్లదనాన్ని మనం అనుభవించడానికి ఉండేటువంటి గ్రాహక కణం TRPM8 అనే గ్రాహక కణం కారణమని వీళ్ళు కనిపెట్టడం జరిగింది. ఈ విధంగా వీరు చేసిన పరిశోధనకు గాను వైద్య శాస్త్రంలో నోబెల్ అవార్డు అనేది వీళ్ళకి రావడం అనేది జరిగింది. అయితే వైద్య శాస్త్రంలో ఈ నోబెల్ అవార్డుకి గాను వీళ్ళకి ఎంత వచ్చిందంటే $11 లక్షలు రావడం జరిగింది. ప్రైజ్ మనీ $11 లక్షలు రావడం అనేది జరిగింది. ఈ విధంగా వైద్య శాస్త్రం గురించి మనం క్లియర్ గా చెప్పుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే రసాయన శాస్త్రంలో ఎవరికి వచ్చింది కోడ్ అనేది మనం క్లియర్ గా చెప్పుకుందాం ఈజీగా. రసాయన శాస్త్రంలో ఎవరికి వచ్చింది అనేది మనం చూసుకున్నట్లయితే చాలా ఈజీ, క్లియర్ గా చూడండి, మీరు కోడ్ అర్థం చేసుకోవాలి. రసాయన శాస్త్రం అంటే
ఈ సంవత్సరం వచ్చినటువంటి అవార్డ్స్ లో ఎక్కువ పేరు డేవిడ్ తో స్టార్ట్ అవుతుంది. డేవిడ్ వార్నర్ ఉన్నారు కదా, ఆస్ట్రేలియా టాప్ బ్యాట్స్మెన్. అలాగే ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ లో మొన్నటి వరకు ఆడినటువంటి గ్రేట్ కెప్టెన్ డేవిడ్ వార్నర్. డేవిడ్ అనే పదం ఎక్కువగా వస్తుంది. ఫస్ట్ లో మనం చూసుకున్నాం డేవిడ్ జూలియస్, అలాగే ఇందులోనే కూడా డేవిడ్ అనే పదం ఎక్కువగా వస్తుంది. కాబట్టి డేవిడ్ అనేది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అయితే రసాయన శాస్త్రంలో ఏంటంటే ఎవరికి వచ్చింది అనేది మనం చూసుకున్నట్లయితే, రసాయనం అంటే రాశాడు, ఒక అతను రాశాడు. బెంజమిన్ ఏంటంటే ఒక లిస్ట్ లో, తన లిస్ట్ లో రాశాడు ఏంటంటే తనకి వాటర్ మిలన్ కావాలి, తనకి వాటర్ మిలన్ కావాలని బెంజమిన్ లిస్ట్ లో రాశాడు. ఎవరు రాశాడు? రసాయన శాస్త్రం అంటే రాశాడు, రసాయన శాస్త్రంలో రాశాడు, ఒక అతను రాశాడు, తనకి ఏం కావాలో లిస్ట్ రాశాడు, అందులో ఏం ఉండాలి, వాటర్ మిలన్ ఎక్కువగా ఉండాలని రాశాడు. కాబట్టి రసాయన శాస్త్రం అంటే రాశాడు అన్నాం. ఎవరు రాశారన్నాం? బెంజమిన్. బెంజమిన్ అనేటువంటి అతను తన లిస్ట్ లో రాశాడు. ఏమని రాశాడు? తనకి వాటర్ మిలాన్ కావాలని రాశాడు. కాబట్టి డేవిడ్ మెక్మిలాన్. బెంజమిన్ లిస్ట్ డేవిడ్ మెక్మిలాన్. వాటర్ మిలాన్, మెక్మిలాన్. ఇలా చూడండి, మిలాన్ ఇక్కడికి వచ్చింది మిలాన్, కాబట్టి మెక్మిలాన్ అని గుర్తుపెట్టుకోండి. మెక్మిలాన్ అంటే మిలాన్ అంటే వాటర్ మిలాన్ అంటే మనకి పుచ్చుకొని కావాలని రాశాడు. కాబట్టి అవి ఎవరు రాశారు? బెంజమిన్ రాశాడు. ఎక్కడ? లిస్ట్ లో రాశాడు. ఏం కావాలి? రాశాడు అంటే రసాయన శాస్త్రం. ఏమని? తనకి మిలాన్, వాటర్ మిలాన్ కావాలని, కాబట్టి మెక్మిలాన్. అంతే. ఇద్దరు కూడా చూడండి, బెంజమిన్ లిస్ట్ అనేటువంటి ఆయన జర్మనీ దేశానికి చెందినటువంటి వ్యక్తి. బెంజమిన్ లిస్ట్ అనేటువంటి ఆయన జర్మనీ దేశానికి చెందినటువంటి వ్యక్తి. డేవిడ్ మెక్మిలాన్ అనేటువంటి ఆయన స్కాట్లాండ్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. స్కాట్లాండ్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. అయితే ఇక్కడ మీరు క్లియర్ గా చూడండి, వీళ్ళకి ఎందుకు వచ్చింది అంటే పరిశోధన ఎందుకు వచ్చింది అనేది మనం క్లియర్ గా చూడాలి. వీళ్ళకి పరిశోధన ఎందుకు, దేనిపై పరిశోధన చేశారు అంటే పరమాణువులని అనుసంధానించడం ద్వారా, అంటే పరమాణువులను నూతనంగా కలపడం ద్వారా అణువులను క్రియేట్ చేయడం, అంటే పరమాణువుల్ని కొత్త రకంగా అనుసంధానించడం ద్వారా అణువుల్ని రూపొందించడం, లేదా కొత్త రకంగా సరికొత్తగా అణువులను తయారు చేయడం కోసం వీళ్ళు పరిశోధన చేశారు. అంటే పరమాణువుల అనుసంధానంలో కొత్త రకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఇది పరమాణువుల్ని అంటే తక్కువ వ్యయంతో సులభంగా పరమాణువుల్ని కలిపి అణువులు తయారు చేయడంలో వీళ్ళు కొత్త రకాన్ని కనిపెట్టారు. అదే అసిమెట్రిక్ ఆర్గానో కెటాలసిస్. అసిమెట్రిక్ ఆర్గానో అనేటువంటి నూతన విషయాన్ని ఇలా ఆవిష్కరించడం జరిగింది. అంటే పరమాణువుల్ని అనుసంధానించడం అనేది కొత్త మార్గంలో పరమాణువులు అనుసంధానించి అణువుల్ని రూపొందించడం జరిగింది. దాన్ని అసిమెట్రిక్ ఆర్గానో కెటాలసిస్ అంటారు. ఈ విధంగా ఈ కొత్త రకంగా అణువుల్ని రూపొందించడం ద్వారా తక్కువ వ్యయం అవుతుంది, సులభమైన పద్ధతిలో రూపొందించడం జరిగింది వీళ్ళు కనిపెట్టిన పద్ధతి ద్వారా. దీని ద్వారా ఈ అసిమెట్రిక్ ఆర్గానో కెటాలసిస్ ద్వారా మనకి ఏమవుతుందంటే నూతన ఔషధాలను తయారు చేయడంలో వీటిని ఉపయోగించవచ్చు. నూతన ఔషధాల తయారీలో ఈ పద్ధతి ఉపయోగపడుతుంది. అలాగే మనం చూసుకున్నట్లయితే క్లియర్ గా చూడండి, వివిధ రకాల రసాయనాల తయారీలో ఈ పద్ధతి ఉపయోగపడుతుంది. రసాయనాల తయారీలో ఉపయోగపడడం జరుగుతుంది. అలాగే మనం చూసుకున్నట్లయితే క్లియర్ గా చూడండి, అంటే నూతన ఔషధాలు కానీ రసాయనాల తయారీలో కానీ ఉపయోగపడుతుంది. అలాగే అసిమెట్రిక్ ఆర్గానో కెటాలసిస్ అనేటువంటి పద్ధతి ద్వారా మనం గమనించినట్లయితే హరిత వాయు ఉద్గారం, అంటే వాహనాల నుండి వెలువడే వాయువుల్ని తగ్గించవచ్చు. అంటే పర్యావరణ కాలుష్యాన్ని కూడా తగ్గించడానికి ఈ యొక్క అసిమెట్రిక్ ఆర్గానో కెటాలసిస్ అనేటువంటి పద్ధతి, అంటే ఈ యొక్క పద్ధతి ఉపయోగపడడం అనేది జరుగుతుంది. వీరికి కూడా $11.4 మిలియన్ ప్రైజ్ మనీ రావడం అనేది జరిగింది. ఈ విధంగా క్లియర్ గా మనం రసాయన శాస్త్రం గురించి కూడా మనం క్లియర్ గా చెప్పుకున్నాం. రసాయన శాస్త్రంలో అవార్డ్స్ ఎవరికి వచ్చాయి? అంటే రాశాడు. ఎవరు రాశారు? బెంజమిన్ రాశాడు. ఇందులోని తన లిస్ట్ లోని ఏం కావాలన్నాడు? వాటర్ మిలాన్ కావాలన్నాడు. మిలాన్ అంటే మెక్మిలాన్. అయిపోయింది ఈజీగా. నెక్స్ట్ భౌతిక శాస్త్రం గురించి చూడండి. నెక్స్ట్ భౌతిక శాస్త్రాన్ని గురించి మనం చూద్దాం. భౌతిక శాస్త్రము అంటే మనం గమనించినట్లయితే ఫిజిక్స్ గురించి మనం గమనించినట్లయితే ఫిజిక్స్ అంటే ఫిజికల్ గా అనే వస్తుంది. అయితే భౌతిక శాస్త్రము అంటే ఫిజిక్స్ అన్నాము. ఫిజిక్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ సంబంధించి అవార్డ్స్ 2021 లో ఎవరికి వచ్చాయి మనం గమనించినట్లయితే ఈజీగా ఆర్య 1 ఆర్య 2 సినిమా డైరెక్టర్ ఎవరంటే సుకుమార్ కదా. సుకుమార్ ఏంటంటే తన ఫోన్ పట్టుకుని వెళ్తుంటే ఒక అతను ఫోన్ తీసుకున్నాడు. ఒక మ్యాన్ ఫోన్ తీసుకుని
తన దగ్గర ఉన్నటువంటి జియో సిమ్ తీసుకొని మాట్లాడుతానని చెప్పి జియో సిమ్ తీసుకొని ఆ టాక్ టైం అనేది ఫ్రీగా ఉంటుందని సిమ్ తీసుకుని మాట్లాడి ఆ సిమ్ అనుకోకుండా పారేశాడు. జియో సిమ్ ఏం చేశాడు, పారేస్తే ఆ మనిషికి, ఆ మ్యాన్ ఎవరైతే ఉన్నాడో ఆ మనిషికి క్లాస్ స్పీకర్ సుకుమార్ ఏంటంటే నా సిమ్ నాకు ఇవ్వని క్లాస్ స్పీకర్ అంటే ఇది ఈజీ కోడ్ అనమాట. భౌతిక శాస్త్రంలో ఈ అవార్డు అనేది ఎవరికి వచ్చిందంటే సుకుమార్ అన్నాం కాబట్టి చూడండి, సుకుమార్ అన్నాం కాబట్టి సుకుమార్ నా బే లాస్ట్ లో సుకుమార్ నా బే అని మీరు చూసుకుంటారు. అంటే సుకురో మనాబే అంటే సుకుమార్ ఇలాగ ఆపోజిట్ చేయండి, సుకుమార్ లాస్ట్ లో నాబే అని గుర్తుపెట్టుకోండి. ఇది జపాన్ దేశము, సుకుమార్ నాబే జపాన్ దేశము. అయితే సుకుమార్ దగ్గర ఉన్నటువంటి సిమ్ ఏ సిమ్, జియో సిమ్ అన్నాం. వాడు ఏం చేశాడు, పారేశాడు. అంటే జార్జియో పారేశాడు, జార్జియో పారేశాడు అన్నాం కాబట్టి పారిసి, జియో పారేశాడు, పారిసి. అయితే ఈయన ఇటలీ దేశానికి చెందినటువంటి పర్సన్. అయితే ఎవరు పారేశారు, ఒక మనిషి పారేశాడు. ఆ మనిషికి ఏం చేశాడు, సుకుమార్ క్లాస్ స్పీకర్ కాబట్టి క్లాస్ హాజిల్ మ్యాన్ మనిషికి ఏం చేశాడు, క్లాస్ స్పీకర్. అంటే అయిపోయింది. ఇటలీ అన్నాము. ఏంటంటే ఈ క్లాస్ హాజిల్ మ్యాన్ ఏంటంటే జర్మనీ దేశానికి చెందినటువంటి పర్సన్. అయితే వీళ్ళు దేనిపై పరిశోధన చేశారు, వీళ్ళకి ఎందుకు వచ్చిందంటే సింపుల్ గా మనం చూసుకుందాం. వీళ్ళు దేనిపై పరిశోధన చేశారు అంటే మన వాతావరణం ఉంది కదా, ఈ భూ వాతావరణాన్ని మనము సరిగా అర్థం చేసుకోవడానికి, అంటే మెరుగ్గా అర్థం చేసుకోవడానికి, అంటే ఎప్పుడెప్పుడు ఏం జరుగుతుంది ఏంటి అనేది అర్థం చేసుకోవడానికి, అలాగే ఈ భూ వాతావరణానికి సంబంధించి ముందస్తుగా మనకి ఖచ్చితత్వంతో ముందస్తు ఆ సమాచారాన్ని అందించడానికి వీళ్ళు ఏంటంటే సరికొత్త మార్గాన్ని కనిపెట్టడం అనేది జరిగింది. అంటే వీళ్ళు ఏం చేశారు, భూ వాతావరణానికి సంబంధించి ఈ యొక్క భూ వాతావరణాన్ని మెరుగ్గా అర్థం చేసుకోవడానికి, ఈ భూ వాతావరణంలో వచ్చినటువంటి వివిధ అంశాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఖచ్చితత్వంతో, ముందుగానే ఖచ్చితత్వంతో అందించడానికి వీరు ఏంటంటే వివిధ రకాల పరిశోధనలు చేసి మనకి ఒక విధమైనటువంటి విషయాన్ని ఆవిష్కరించడం జరిగింది. అయితే ఈ యొక్క వీళ్ళు ఇంకా ఏం చేశారంటే పరిశోధనలో వీరు ఏం చెప్పారంటే సింపుల్ గా ఈ యొక్క భూమి మీద మానవుడి వల్ల వచ్చేటువంటి వివిధ చర్యల వల్ల, అలాగే ప్రకృతి యొక్క విలయాల వల్ల మనం ఏంటంటే వాతావరణం ఏ విధంగా ప్రభావితం అవుతుందో చెప్పారు. అలాగే మానవుడి యొక్క చర్యల వల్ల విడుదలయ్యేటువంటి CO2 వల్ల మన భూమి ఏ విధంగా వేడెక్కుతుందో వీళ్ళు నిరూపించడం జరిగింది. అలాగే వాతావరణానికి సంబంధించి వాతావరణ మోడలింగ్ నమూనా, అంటే వాతావరణానికి సంబంధించి మోడలింగ్ నమూనాను రూపొందించడం జరిగింది. అలాగే వాతావరణాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడానికి ఏంటంటే ముందస్తుగా అర్థం చేసుకోవడానికి వీరు అనేక రకాల పరిశోధనలు చేయడం అనేది జరిగింది. మెయిన్ పరిశోధన ఏంటంటే వీళ్ళు ఏంటంటే భూ వాతావరణాన్ని మెరుగ్గా అర్థం చేసుకునేలాగా అలాగే ముందస్తుగా సమాచారాన్ని ఖచ్చితత్వంతో అందించడం, వాతావరణ సమాచారాన్ని ఖచ్చితత్వంతో అందించే విధంగా వీళ్ళ పరిశోధన మనకు ఉపయోగపడడం అనేది జరిగింది. అయితే వీళ్ళ ముగ్గురికి కూడా $11.4 మిలియన్ వస్తే వీళ్ళలో ఈ జార్జియో పారిసి అనేటువంటి ఆయనకి హాఫ్ అమౌంట్ అనేది రావడం అనేది జరిగింది. హాఫ్ అమౌంట్ అనేది ఈ యొక్క జార్జియో పారిసికి రావడం జరిగింది. ఈ జార్జియో పారిసి ఏం చేశాడు అంటే జీవశాస్త్రము, గణిత శాస్త్రము, మెషిన్ లెర్నింగ్ వంటి వివిధ రకాల శాస్త్రాల ద్వారా సంక్లిష్ట అనుభవాలను అర్థం చేసుకోవడానికి ఈయన ఏం చేశాడంటే స్పిన్ గ్లాస్ అనేటువంటి సిస్టమ్ ని ప్రవేశపెట్టడం జరిగింది. స్పిన్ గ్లాస్ అంటే మెషిన్ లెర్నింగ్, అలాగే జీవశాస్త్రము, నాడీ శాస్త్రము, అలాగే గణిత శాస్త్రం వంటి అంశాలపై సంక్లిష్టతను అర్థం చేసుకోవడానికి స్పిన్ గ్లాస్ అనేటువంటి ఒక నూతన పద్ధతిని ఆవిష్కరించడం జరిగింది. కాబట్టి జార్జియో పారిసికి హాఫ్ అమౌంట్ రావడం అనేది జరిగింది. నెక్స్ట్ ఏంటంటే చూడండి, సాహిత్యము లిటరేచర్ గురించి మనం చూద్దాం. సాహిత్యం అవార్డు ఎవరికి వచ్చింది? 4th ఏంటంటే సాహిత్యము అంటే లిటరేచర్. సాహిత్య అవార్డు ఎవరికి వచ్చిందంటే ఈజీ అనమాట, అబ్దుల్ రజాక్. ఈ అబ్దుల్ రజాక్ గుర్నా
ఏంది టాంజానియా. ఈ అబ్దుల్ రజాక్ అనేటువంటి ఆయన మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ ఫస్ట్ ఏంటంటే అబ్దుల్ రజాక్ అనేటువంటి ఆయనకి ఇప్పుడు నోబెల్ అవార్డు అనే సాహిత్యం లిటరేచర్ లో వచ్చింది. అయితే కాలిక్యులేటర్ అంటే రాయడం. అయితే అబ్దుల్ రజాక్ అనేసరికి మనకి ప్రాచీన కాలంలో విజయనగర వంశస్థుల కాలంలో రెండవ దేవరాయల కాలంలో అంటే విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన వ్యక్తి కూడా అబ్దుల్ రజాకే. ఆయన రెండవ దేవరాయల కాలంలో పరిస్థితులన్నీ కూడా రాశాడు సాహిత్యం. ఆ విధంగా ఆయన సాహిత్యకారుడే, ఆయన రాశాడు విదేశీయుడు. అబ్దుల్ రజాక్ పర్షియా దేశానికి చెందినవాడు. కాబట్టి ఈ సంవత్సరం అబ్దుల్ రజాక్ అనేటువంటి ఆయన కూడా సాహిత్యంలో వచ్చిందని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ అబ్దుల్ రజాక్ ఏంటంటే టాంజానియా దేశానికి చెందినవాడు. ఆ రెండవ దేవరాయల కాలంలో వచ్చినటువంటి అబ్దుల్ రజాక్ ఏంటంటే పర్షియా దేశానికి చెందినవాడు. ఈ విధంగా ఈ యొక్క అబ్దుల్ రజాక్ అనేటువంటి ఆయన ఏమి సాహిత్యంలో ప్రసిద్ధ రచనలు మనం చూసుకున్నట్లయితే, ఈయన రాసిన రచనలో ప్రసిద్ధ రచనలు చూసుకున్నట్లయితే ప్యారడైజ్, అలాగే డిజర్షన్, అలాగే డోటీ, అలాగే మెమొరీ ఆఫ్ డిపార్చర్, బై ద సీ. నెక్స్ట్ ఏంటంటే బై ద సీ, డోటీ, పారడైజ్, మెమరీ ఆఫ్ డిజార్చర్, బై ద సీ. అలాగే మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ లైవ్స్ అంటే మెయిన్ ప్యారడైజ్ అనేటువంటి రచన వెరీ ఇంపార్టెంట్. ఈ ప్యారడైజ్ అనేటువంటి రచన ఏంటంటే ఆయనకి మ్యాన్ బుకర్ ప్రైజ్ లో ఫైనల్ కి వెళ్ళడం జరిగింది. జస్ట్ మిస్ లో అవార్డు కోల్పోవడం అనేది జరిగింది. ఈ విధంగా ప్యారడైజ్, డిజర్షన్, డోటీ, మెమరీ ఆఫ్ డిపార్చర్, బై ద సీ ఇవన్నీ కూడా మనకి ఆయనకి రాసినటువంటి ప్రసిద్ధ రచనలుగా మనం చెప్పవచ్చు. అయితే ఈయన ఈ సాహిత్య అవార్డు అనేది ఈ 2021లో ఈయనకి ఎందుకు వచ్చిందంటే చాలా ఇంపార్టెంట్. ఈయన టాంజానియా, ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి ఒక దేశమైనటువంటి టాంజానియా దేశంలో పుట్టడం జరిగింది. అయితే ఈ టాంజానియా దేశంలో ఈయన ఉన్నప్పుడు టాంజానియాలోని జింజిబార్ ద్వీపం ఉంటది. ఆ ద్వీపాన్ని బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించారు. బ్రిటిష్ వాళ్ళు ఆక్రమిస్తే టాంజానియా దేశం నుంచి ఆయన బ్రిటన్ దేశానికి వలస వెళ్ళిపోవడం జరిగింది. ఆ వలస వెళ్ళిపోయిన తర్వాత ఈయన అలాగలాగా అక్కడ చదువుకోవడం జరిగిన తర్వాత ఏం చేశారంటే ఈయన వివిధ దేశాల వలస పాలనలో ఉన్నటువంటి వివిధ దేశాల ప్రజలు బానిసత్వంతో ఏ విధంగా బ్రతుకుతారు, వలస పాలనలో ఉన్నటువంటి శరణార్థుల యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది, శరణార్థులు పడేటువంటి బాధ, శరణార్థుల యొక్క వారి యొక్క పరిస్థితులు, ఇవన్నీ కూడా ఈయన ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి వివిధ పరిస్థితులన్నీ కూడా నీట్ గా రచన చేయడం జరిగింది. కాబట్టి ఆయనకి నోబెల్ అవార్డు అనేది వచ్చింది. అయితే ఈయన ఎక్కువ దేనిపై రాశారంటే శరణార్థుల గురించి. ఆఫ్రికా ఖండంలో వలస పాలనలో ఉన్నటువంటి వలస అంటే ఏదైనా ఒక దేశం వచ్చి ఆ దేశాన్ని ఆక్రమించినప్పుడు వాళ్ళు ఇంకో దేశానికి వలస పోతారు కదా. ఆ వలస పాలనలో ఉన్నటువంటి శరణార్థులు పడే బాధ, అలాగే వారి జీవిత కష్టాలను ఈయన రచించడం జరిగింది. శరణార్థులు యొక్క బాధను, వారి యొక్క జీవిత కష్టాలను తన రచనలో ఎక్కువగా మరో ఆఫ్రికాను చూపించినట్లుగా రచించడం జరిగింది. కాబట్టి ఈయనకి సాహిత్యంలో నోబెల్ అవార్డు రావడం జరిగింది. ఈయనకి కూడా $11.4 మిలియన్ రావడం అనేది జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సాహిత్యం అయిపోయింది. నెక్స్ట్ శాంతి ఎవరికి వచ్చింది అనేది, శాంతి అవార్డు అనేది ఎవరికి వచ్చింది అంటే పీస్. శాంతిగా ఉండాలి అంటే మనకి మరొక మార్గం లేదు. మనం ఏం చేయాలంటే ప్రశాంతంగా ఉండాలంటే రెస్ట్ తీసుకోవాలి. మనం ఏం చేయాలి, శాంతిగా పీస్ఫుల్ గా ఉండాలంటే మనం ఏం చేయాలంటే మరి రెస్ట్ తీసుకోవాలి. మరి రెస్ట్ తీసుకోవాలంటే మరియా రెస్సా. రెస్ట్ అంటే రెస్సా, మరియా రెస్సా. మనకి మరో తోవ లేదు. మరో తోవ అంటే మురుతో. ఇక్కడ చూడండి, మరో తోవలాగా ఉంది మురుతో. మనకి రెస్ట్ తీసుకోవాలి శాంతి కోసం అంటే దిమిత్రి మురుతో. సింపుల్ గా మన శాంతి అవార్డు ఎవరికి వచ్చిందంటే, శాంతిగా ఉండాలంటే మనం ఏం చేయాలి, రెస్ట్ తీసుకోవాలి. మనము శాంతిగా ఉండాలంటే. అందువల్ల రెస్ట్ అంటే రెస్సా, మనము రెస్ట్ తీసుకోవాలి. అయితే మరొక మార్గం అనేది, మరో తోవ అనేది లేదు. మరో తోవ మురితో, దిమిత్రి మురితో అయిపోయింది ఈజీగా. అయితే ఈ యొక్క మరియా రెస్సా ఫిలిప్పీన్స్ దేశానికి చెందినటువంటి ఆమె. ఈ యొక్క దిమిత్రి మురుతో అనేటువంటి ఆయన రష్యా దేశానికి చెందినటువంటి ఆయన.
అయితే 2021 నోబెల్ అవార్డ్స్ లో మనం గమనించినట్లయితే పత్రికా రంగానికి చెందినటువంటి ఇద్దరికి రావడం జరిగింది. పత్రికా రంగంలో వీళ్ళు జర్నలిస్టులు పత్రికా రంగం నుండి నోబెల్ అవార్డ్స్ పొందారు. 2021 నోబెల్ అవార్డ్స్ లో నోబెల్ ప్రైజ్ పొందినటువంటి ఒకే ఒక్క మహిళ ఎవరంటే ఈ యొక్క మరియా రెస్సా అనేటువంటి ఆమె ఒకే ఒక మహిళగా మనం చెప్పడం జరుగుతుంది. అయితే ఈమె మరియా రెస్సాకి ఒక ప్రత్యేకత ఉంది. జర్నలిస్ట్ అన్నాము. ఈమె ఫిలిప్పీన్స్ దేశం అన్నాము. ఫిలిప్పీన్స్ దేశంలో ఉన్నటువంటి ప్రస్తుత అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్టో. ఈ యొక్క రోడ్రిగో డ్యూటెర్టో ఫిలిప్పీన్స్ దేశ అధ్యక్షుడు. ఈ రోడ్రిగో డ్యూటెర్టో ఏంటంటే ఫిలిప్పీన్స్ దేశంలో డ్రగ్ కి సంబంధించి యాంటీ డ్రగ్ అంటే డ్రగ్స్ ని నిషేధించడం కోసం యాంటీ డ్రగ్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అందులో డ్రగ్ మాఫియా అని చెప్పేసి వేలాది మందిని చంపేయడం జరిగింది. అయితే వారిలో ఏంటంటే చాలా మంది నిరపరాధులు ఉండడం జరిగింది. అంటే ఎటువంటి తప్పు లేని వాళ్ళు, అటువంటి డ్రగ్ వ్యాపారం చేయలేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అటువంటి వారిని ఏంటంటే ఈ యొక్క మరియా రెస్సా ఏంటంటే అధ్యక్షుడిని ఎదిరించి చాలా మంది డ్రగ్స్ మాఫియాలో ఉన్నామని చెప్పేసి చాలా మందిని చంపేస్తున్నారు, ఇది అన్యాయం అని చెప్పేసి ఆమె తన వార్తాపత్రిక వెబ్సైట్ లో ప్రచారం చేయడం జరిగింది. అధ్యక్షుడికి భయపడకుండా, ఎవరైనా చంపేస్తారని బోల్డ్ అని కాల్స్ వచ్చినా సరే పట్టించుకోకుండా, ఎటువంటి హింసలకు లోనవ్వకుండా, అంటే ఎటువంటి భయానికి లోనవ్వకుండా ఆమె ఈ యొక్క మరియా రెస్సా ఏంటంటే రోడ్రిగో డ్యూటెర్టోపై పోరాడి అనేక తన పత్రికల ద్వారా ఈ యొక్క డ్రగ్ మాఫియాకి అంటే యాంటీ డ్రగ్ చట్టానికి వ్యతిరేకంగా అనేక కథనాలను తన వార్తాపత్రికలో ప్రచురించింది. ఈ యొక్క మరియా రెస్సా యొక్క స్థాపించిన వెబ్సైట్ వార్తాపత్రిక పేరు ఏంటంటే రాప్లర్ అనేటువంటి వార్తా వెబ్సైట్ ద్వారా జర్నలిస్ట్ కాబట్టి ఈమె ఈ యొక్క రోడ్రిగో డ్యూటెర్టో యొక్క చర్యలను వ్యతిరేకంగా తెలియజేయడం అనేది జరిగింది. దానికి గాను ఈవిడికి అవార్డు రావడం జరిగింది. అలాగే దిమిత్రి మురతోవ్ అనేటువంటి ఆయన మనం చూసుకున్నట్లయితే రష్యా దేశానికి చెందినవాడు అన్నాం కాబట్టి ఈ దిమిత్రి మురతోవ్ యొక్క ఆయన ఉన్నటువంటి వార్తాపత్రిక పేరు ఏంటంటే నవోయా గజెటా అనేటువంటి వార్తా పత్రికలో ఆయన పనిచేస్తున్నాడు. నవోయా గజెటా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ నవోయా గజెటా వార్తా పత్రికలో పనిచేస్తున్నటువంటి 6 జర్నలిస్టులను ఆల్రెడీ చంపేశారు. అయినా సరే ఈయన భయపడకుండా రష్యా దేశంలో ఏమైనా ఎన్నికల్లో మోసాలు జరుగుతున్నాయా, రష్యా దేశంలో అవినీతి ఏ విధంగా ఉంది, రష్యా దేశంలో అనవసరంగా అక్రమంగా ఎవరైనా అరెస్టులు చేస్తున్నారా, అవన్నీ విషయాలకు సంబంధించి కూడా ఈయన తన వార్తాపత్రిక ద్వారా వివిధ రకాలైనటువంటి ప్రచురణలు ప్రచురించడం జరిగింది. అందుకు కానీ ఇద్దరికి కూడా 2021లో శాంతికి సంబంధించి నోబెల్ అవార్డు అనేది రావడం జరిగింది. వీళ్ళకి కూడా $11.4 మిలియన్ ప్రైజ్ మనీ అనేది రావడం జరిగింది. అయితే నోబెల్ అవార్డ్స్ లో శాంతి అవార్డు అనేది నార్వే దేశంలో ఇస్తారు, మిగతా అన్ని కూడా స్వీడన్ దేశంలో ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే లాస్ట్ అండ్ ఫైనల్ ఆర్థిక శాస్త్రము. 6th ఏంటంటే ఆర్థిక శాస్త్రంలో ఎవరికి వచ్చింది అనేది మనం చూసుకున్నట్లయితే 2021లో ఆర్థిక శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ ఏంటంటే మన హైదరాబాద్ సన్ రైజర్స్ లో ఉన్నటువంటి గ్రేటెస్ట్ కెప్టెన్ ఎవరంటే డేవిడ్ వార్నర్ అని చెప్పాం. డేవిడ్ వార్నర్ ని 2021 IPL 14 నుంచి తొలగిస్తే ఆయన సరిగా ఆడట్లేదు, అతను ఇన్బ్యాలెన్స్ గా ఆడుతున్నారని చెప్పేసి తొలగించారు. అయితే అప్పుడు ఈ డేవిడ్ వార్నర్ చాలా కోపంతో ఒక లెటర్ రాశాడు, నేను ఇంకా IPL లోనే హైదరాబాద్ కి ఆడనని ఒక లెటర్ రాశాడు. కాబట్టి ఆర్థిక శాస్త్రంలో ఎవరికి వచ్చిందంటే ఎవరు రాశారు? డేవిడ్ వార్నర్ రాశాడు. డేవిడ్ అని గుర్తుపెట్టుకోండి. ఏం రాశాడు? ఒక లెటర్ రాశాడు. లెటర్ అంటే కార్డ్, డేవిడ్ కార్డ్. ఏమి రాశాడు? డేవిడ్ కార్డు, నేను గైడ్ గా ఉన్నాను, ఇప్పటి వరకు హైదరాబాద్ కి గైడ్ గా ఉన్నాను, అయితే నాలో ఇన్బ్యాలెన్స్ ఉందన్నారు. అంటే ఇంబెన్స్ అంటే ఇంబ్యాలెన్స్ అంటే ఇంబెన్స్. డేవిడ్ వార్నర్ కార్డు అంటే ఒక లెటర్ రాశాడు, నాలో ఇంబ్యాలెన్స్ ఉందని చెప్పి మీరు తీశారు, నేను చాలా కోపం అయ్యాను. జాసువా యాంగ్రీ, నాకు చాలా కోపం వచ్చి నేను ఈ యొక్క IPL ఇంక ఎప్పుడు ఆడనని చెప్పేసి హైదరాబాద్ ఆడనని చెప్పేసి ఆయన ఒక లెటర్ రాశాడు. యాంగ్రీతో, కోపంతో లెటర్ రాశాడు. యాంగ్రిస్ట్. వీళ్ళ ముగ్గురు కూడా అమెరికా దేశానికి చెందినవారు. ఈజీగా అయిపోయింది. డేవిడ్ వార్నర్ అంటే డేవిడ్ వార్నర్ ఆయనకి కోపం వచ్చి ఒక లెటర్ రాశాడు. డేవిడ్ వార్నర్ తీసేయండి, డేవిడ్ కార్డు. ఆయన లెటర్ లో ఏం రాశాడు? నేను చాలా ఇప్పటి వరకు హైదరాబాద్ కి గైడ్ గా ఉన్నాను, అయినా సరే నేను సరిగా ఆడలేదన్న బ్యాలెన్స్ తప్పింది అన్నారు. అంటే గైడ్ ఇంబెన్స్, బ్యాలెన్స్ అంటే ఇంబ్యాలెన్స్ అంటే ఇంబెన్స్. అందువల్ల చాలా కోపం అయ్యాడు. యాంగ్రిస్ట్ అయ్యి లెటర్ రాస్తాడు. ఏమని? నేను హైదరాబాద్ కి ఆడనని. అయిపోయింది. అయితే ఇందులో
చూడండి, ఈ డేవిడ్ కార్డ్ అనేటువంటి ఆయన ఏం చేశాడు అంటే శ్రామికుల ఆర్థిక అంశాలపై పరిశోధన చేశాడు. శ్రామికుల ఆర్థిక అంశాలపై పరిశోధన చేసి వీళ్ళ ముగ్గురులోని హాఫ్ అమౌంట్ అనేది ఈయనకి రావడం జరిగింది, హాఫ్ అమౌంట్ అనేది డేవిడ్ కార్డ్కి రావడం జరిగింది. అంటే శ్రామికుల ఆర్థిక అంశాలపై పరిశోధన చేస్తే ఈ గైడో ఇంబెన్స్ జాషువా యాంగ్రిస్ట్ ఇద్దరు కూడా సాధారణ విశ్లేషణ చేసినందుకు గాను ఈ గైడో ఇంబెన్స్ అలాగే యాంగ్రిస్ట్ వీళ్ళిద్దరికి కూడా నోబెల్ అవార్డ్స్ అనేవి ఆర్థిక శాస్త్రంలో రావడం జరిగింది. ఈ విధంగా 2021లో నోబెల్ అవార్డ్స్ అనేవి 6 రంగాల్లో మొత్తం 13 మందికి నోబెల్ అవార్డ్స్ అనేవి రావడం జరిగింది. టోటల్ గా ఎంత మందికి వచ్చింది 2021లో 13 మందికి రావడం జరిగింది 2021లో. వీరిలో అమెరికా దేశానికి చెందిన వారు ఎంతమంది ఉన్నారంటే 5 మెంబర్స్ అనేవారు ఉన్నారు. అలాగే ఇటలీ దేశానికి చెందినటువంటి వారు ఒకరున్నారు, అలాగే టాంజానియా దేశానికి చెందిన వారు ఒకరున్నారు, అలాగే రష్యా దేశానికి చెందిన వారు ఒకరున్నారు, ఫిలిప్పీన్స్ దేశానికి చెందిన వారు ఒకరున్నారు, నెక్స్ట్ ఏంటంటే జర్మనీ దేశానికి చెందిన వారు ఇద్దరున్నారు, జపాన్ దేశానికి చెందిన వారు ఒకరున్నారు. ఈ విధంగా చూసుకున్నట్లయితే చూడండి 5, 1, 6, 7, 8, 9, 10, 12 అయింది. అయితే ఒకరు మిస్ అయ్యారు. ఎవరండి? ఇటలీ అయిపోయింది, అమెరికా 5+2 స్కాట్లాండ్ దేశానికి చెందినటువంటి ఆయన ఒకరున్నారు. మొత్తం 13 మందికి 2021 నోబెల్ ప్రైజులు రావడం జరిగింది. అయితే వీరిలో ఒకే ఒక మహిళ ఎవరంటే ఫిలిప్పీన్స్ దేశానికి చెందినటువంటి మరియా రెస్సా అనేటువంటి ఆమెకు ఒకే ఒక మహిళ మరియా రెస్సా ఫిలిప్పీన్స్, ఈవిడికి 2021 నోబెల్ అవార్డు రావడం అనేది జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది 2021 నోబెల్ అవార్డు సంబంధించి టోటల్ క్లాస్. ఎవరైనా మన వీడియోస్ ఫస్ట్ టైం వాచ్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ మరో కొత్త విషయంతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.